आनन्दतत्त्वनिधि सार अरुणा करुणा परमतव रमणा आनन्दतत्त्वनिधि सार अरुणा करुणा परमतव रमणा आनन्दतत्त्वनिधि सार अरुणा करुणा परमतव रमणा मायालोक निद्रले पोग नेन्यन्तन्न वास्तवं చెప్పే आनन्दतत्त्व निधि सार अरुणा करुणा परमतव रमणा అహమనే చెడు కరిగి ఆత్మజ్ఞానం కలగ మౌనమదే పలుకాయే మాయా తెరలు తొలగ ఆనందతత్వ నిధి సార అరుణా కరుణా పరమతవ రమణా పుట్టుకతో జీవితం సాగరం లాంటిదే పుట్టుకనే ఈ స్థితి మార్చు సద్గతి నీవే ఆనందతత్వ నిధి సార అరుణా కరుణా పరమతవ రమణా పూర్ణమదియేలే పూర్ణమిదియేలే అంత పూర్ణములే పుట్టుకదే పూర్ణమే ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ఓం శాంతి 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 పూర్ణమదియేలే పూర్ణమిదియేలే అంత పూర్ణములే పుట్టుకదే పూర్ణమే పూర్ణమే మాతై పూర్ణమే లోతై పూర్ణమన్న మాటే సంపూర్ణమేలే భగవాన్ యొక్క చూపులు ఆ తేజస్సు అది చూడలేక నా తలను దించుకున్నాను. మనసులో 1000 ప్రశ్నలు. ఆ ప్రశ్నల్ని వినకుండానే నాకు జవాబు దొరికింది. రమణ మహర్షి చెప్పిన సూక్తుల గురించి చెప్తాను. మనసు బాహ్య విషయాలకి వశం కాకుండా హృదయంలో అణిచి ఉంచుకోవడమే సుఖం. నేను అనే అహాన్ని వదిలేస్తే తాను అనే శక్తి తనుగా వస్తుంది. దాన్నే పట్టుకుని అందులోనే ఉండిపోవడం ఆత్మానందం అని భగవాన్ చెప్పేవారు. There has been much talk about disarmament today. Does that count? మీ యుద్ధనౌకుల్ని బహిష్కరించినా కూడా, ఇప్పుడున్న ఫిరంగుల్ని తుప్పుపట్టేలా చేసినా కూడా ఈ యుద్ధాన్ని ఆపలేరు. చేతిలో కర్రలు పట్టుకున్నైనా సరే ఈ జనాలు యుద్ధం చేస్తారు. ఇప్పుడు ఈ లోకంలో మంచి కీడు ఈ రెండూ ఈ ప్రపంచమంతా వ్యాపించున్నాయి. ఇక ముందు పుట్టబోయే తరం వాళ్ళు డిసెండెంట్స్ నాగరికంతో గొప్ప సిద్ధాంతాలు పాటిస్తూ సమాజంలో గొప్ప వ్యక్తులుగా ఎదుగుతారని నేను దృఢంగా నమ్ముతున్నాను. How long has His Holiness held this title? 1907 సంవత్సరంలో నేనిక్కడ పీఠాధిపతినయ్యాను. అప్పుడు నా వయస్సు
సుమారు 12 సంవత్సరాలు. మీరు మీ నిర్వాహక స్థలమైన కుంభకోణంలో ఎక్కువగా ఉండటం లేదనుకుంటున్నాను. am I right? అవును, నేను గత 15 సంవత్సరాలుగా ఇక్కడున్న జిల్లాల్లో గ్రామాన యాత్ర చేస్తున్నాను. నా యాత్ర కూడా మెల్లగా కొనసాగుతోంది. తర్వాత ఉత్తరాన కాశీ వరకు వెళ్లాలని ప్లాను. I'm looking for someone with higher attainment in yoga and who can give me proof or demonstration of the same. Am I asking for too much? యోగోభ్యాసంలో సిద్ధి చెంది దాని ఫలితాన్ని నిదర్శనంగా చూపించగల ఒక మహానుభావుణ్ణి కలవాలనుకుంటున్నాను. ప్రాణాయామ యోగి మాత్రం మీరు ప్రాక్టీస్ చేయాలనుకోవడంలో ఎలాంటి తప్పూ లేదు. అందులో మీ శ్రద్ధయే మీకు ఫలితాన్నిస్తుంది. కాని అందుకు దృఢమైన మనోధైర్యం కావాలి. అది మీ దగ్గర ఉందని నాకనిపిస్తోంది. ఇప్పుడు మీ మనసులో ఒక జ్యోతి వెలగడం మొదలయ్యింది. ఆ జ్యోతే మీరు వెతికేదాన్ని మీకు చూపిస్తుంది. మిమ్మల్ని నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. ఐ హ్యావ్ బీన్ థింకింగ్, భారతదేశపు పాత ఋషులు కూడా భగవంతుడు మన హృదయంలోనే ఉన్నాడని చెప్పడం జరిగింది. అది నాకు కాస్త డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? దేవుడు సర్వాంతర్యామి. ఆయన ఒకరి హృదయంలో మాత్రం ఉంటారని మనం అనుకోకూడదు. ఈ ప్రపంచం మొత్తం ఆయనే భరిస్తున్నాడు. అయితే నేను ఏ మార్గాన్ని పాటించాలనేది విల్ యువర్ హోలీనెస్ అడ్వైస్ మీ? మీ విహారయాత్రని కొనసాగించి అది పూర్తయ్యే సమయంలో అక్కడ కలిసిన ఋషుల గురించి, సాధువుల గురించి ఆలోచించి చూడండి. వాళ్ళల్లో మీ మనసుకి దగ్గరగా ఎవరినైతే భావిస్తున్నారో వాళ్ళని మీరు అక్సెప్ట్ చెయ్యండి. మీరు వెతికే మార్గాన్ని వారే మీకు ఉపదేశం చేస్తారు. బట్ యువర్ హోలీనెస్, సపోజ్ నో వన్ మేక్స్ సఫిషియంట్ అపీల్ టు మీ, వాట్ దెన్? అలా ఎవ్వరినీ కలవలేకపోతే మీరే ఏకాంతంగా ప్రయత్నించండి. ప్రతిరోజు మనసుని ధ్యానంతో మమైకం చేసుకోవాలి. చిన్న చిన్న విషయాలన్నిటినీ మీ మనసు నుంచి దూరం చేసి గొప్ప గొప్ప విషయాలన్నిటినీ ప్రేమతో మనసులో చింతన చెయ్యాలి. ఆత్మ గురించి అప్పుడప్పుడు తలుచుకోవాలి. అప్పుడే ఆ జ్యోతి ప్రకాశిస్తుంది. అదే సాధనకు ఉపయోగిస్తుంది. ఈ అభ్యాసాలు చేయడానికి తెల్లవారుజామే సరైన సమయం. సాయంత్రం పూట కూడా ధ్యానం చెయ్యొచ్చు. ఈ 2 వేళల్లో ప్రశాంతత నిండి ఉంటుంది. అప్పుడు ధ్యానం చేయడానికి ఎలాంటి అడ్డంకు ఉండదు. ఇఫ్ ఐ ఫెయిల్, మే ఐ టర్న్ టు యువర్ హోలీనెస్ ఫర్ అసిస్టెన్స్? నేను ఒక ప్రజాస్థాపనానికి నాయకుణ్ణి. అధికంగా రాత్రి పగలు ఈ స్థాపన యొక్క కార్యకలాపాల్లో పాల్గొనవలసిన బాధ్యత ఉంది. అలా ఉన్నందువల్ల ఒంటరిగా టైంని డివోట్ చేయగల వీలు ఉన్న ఒక గురువుని మీరు కలవాల్సుంటుంది. వెల్, నిజమైన ఆచార్యులు దొరకటం చాలా రేర్. అండ్ యూరోపియన్ ఈజ్ అన్లైక్లీ టు ఎవర్ ఫైండ్ వన్. ఈ లోకంలో నిజం లేకుండా పోలేదు. అది మనం చూడవచ్చు కూడా. అలాగైతే అలాంటి నిజమైన ఆచార్యుల దగ్గరికి నన్ను పంపించగలరా? అలాంటి 2 నా మనసులో ఉన్నారు. వాళ్ళల్లో ఒకరు ఈ దేశపు దక్షిణ భాగాన దట్టమైన అడవిలో ఉన్నారు. ఎల్లప్పుడూ మౌనాన్నే పాటిస్తున్నారు. అది మాత్రమే కాదు, ఇప్పటివరకు ఐరోపియన్స్ ఎవ్వరినీ వారు మీట్ చేయలేదు. మీరు కావాలంటే వారిని కలవచ్చు. కానీ ఐరోపియన్స్ని వారు స్వీకరిస్తారనేది సంశయమే. అండ్ ది అదర్, మై ఇంట్రెస్ట్ ఈస్ స్ట్రేంజ్లీ కిండర్డ్. ఇంకొకరు మన దేశంలోనే నివసిస్తున్నారు. ఆయన గొప్ప జ్ఞాని. మీరు వారిని వెళ్ళి కలవచ్చు. ఆయన గురించి ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చా? వారిని మహర్షి అని పిలుస్తారు. ఉత్తర ఆర్కాడు జిల్లా తిరువన్నామలై అనే ఊళ్ళో జ్యోతి రూపంలో ఉన్న అరుణాచలంలో వారు ఉన్నారు. వారిని కలవడానికి మరికొన్ని వివరాలు కావాలంటే నేను చెప్తాను. ఐ హ్యావ్ ఎ గైడ్ కమింగ్ ఫ్రమ్ దేర్. ఐ విల్ సీక్ హిస్ హెల్ప్.
Oh, it's past 10:30 already. మీకున్న ఎన్నో పనుల మధ్య ఐ థింక్ ఐ హావ్ టేకెన్ టూ మచ్ ఆఫ్ యువర్ టైం. సరే, మీరు ఖచ్చితంగా అరుణాచలం వెళ్తారని నాకు అనిపిస్తోంది. బట్ ఆల్ అరేంజ్మెంట్స్ హ్యావ్ బీన్ మేడ్ ఫర్ మై డిపార్చర్ ఫ్రమ్ సౌత్ టుమారో. అలా అంటే నా తరఫు నుంచి ఒక విన్నపం. మీ ఏర్పాట్లు వాయిదా వేసి తప్పనిసరిగా మహర్షిని చూసిన తర్వాతే ఇక్కడి నుంచి బయలుదేరతారని నాకొక మాట ఇవ్వాలి. మీరు చింతించకండి, మీరు కోరినట్టు అంతా మంచిగా జరుగుతుంది. వెల్, I will once again consider the suggestion made by your holiness. And thanks a lot for your audience. క్షేమంగా ఉండండి. I look at him in silence. This man is clad in occult color robe of a monk and leans his weight on a prayer's staff. I have been told he is on the right side of 40. Hence, I am surprised to find his hair quite grey. His noble face, pictured in grey and brown, takes an honored place in the long portrait gallery of my memory. మర్నాడే దక్షిణ భారత్ నుంచి వెళ్లాలనుకున్న పాల్ బ్రింగ్టన్ వెళ్ళలేదు, తెలుసు. I read it in his book, A Search in Secret India. వెల్, వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ దట్? ఆ తర్వాత ఏమైంది? రమణ మహర్షిని మీట్ అయ్యారా లేదా? ఏంటి అశ్విని, ఆశ్చర్యంగా ఉంది. నువ్వింత ఇంట్రెస్ట్గా అడుగుతున్నావు? అదే అమ్మ ఎప్పుడు చెబుతూ ఉంటుంది కదా, ఎప్పుడైతే తనకు భగవాన్ మీద ఇంట్రెస్ట్ కలుగుతుందో అప్పుడే అన్నీ తెలుసుకుంటుందని. దానికి సమయం ఇప్పుడే వచ్చిందేమో. తొందరపడకండి. వెయిట్ 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 అందరూ ఒక కన్క్లూషన్కి రాకండి. ఇట్ వాస్ జస్ట్ ఎ మియర్ క్వశ్చన్. ప్రశ్న అడగాలనే ఆలోచన ఎప్పుడొస్తుంది? ఒకటి ఆసక్తిలో వస్తుంది, లేదా సందేహంలో వస్తుంది. ఇట్స్ నెయిదర్. ఇట్ హ్యాస్ టు బి ఐదర్ ఆఫ్ ద టూ. సరే, అదంతా వదిలేండి. అమ్మా, ఈ రోజు ఉదయం సూరి నాగమ్మ గురించి చెప్పారు కదా, ఆవిడ గురించి కాస్త డీటెయిల్గా చెప్పండమ్మా. భగవాన్ని దర్శనం చేసుకున్న సూరి నాగమ్మ ఆ తర్వాత అక్కడే ఉండడం ప్రారంభించింది. అది మాత్రం కాదు, ఆల్మోస్ట్ డైలీ భగవాన్ని చూసి సహజంగా ఆయనతో మాట్లాడే భాగ్యం కలిగింది. భగవాన్ ఆశ్రమంలో నేను వచ్చి చేరిన కొద్ది రోజుల్లోనే వారి గురించి ఎన్నో తెలుసుకున్నాను. వారి గురించి పుస్తకాలెన్నో చదివాను. దాదాపు అన్ని రోజుల్లో వారి ముందర ఆ హాల్లో అందరూ చేరుకున్నప్పుడు నేను వాళ్లతో ఉండేదాన్ని. నేను మా అన్నయ్యకి రాసిన ఉత్తరాలన్నీ ఆయనకి చదివి వినిపించేదాన్ని. భగవాన్ ఒక చిరునవ్వుతో అన్నీ వినేవారు. కాని ఆయన కఠినంగా మాట్లాడతారు అని ఒక సందర్భంలో తెలిసొచ్చింది. భగవాన్, ఏంటి, ఏదైనా కొత్త సందేహమా? అవును భగవాన్. గడిచిన 4 రోజులుగా ఒక విజ్ఞాని భగవాన్తో వేదాంత సూత్రాల గురించి ఎన్నో క్లిష్టమైన ప్రశ్నలు అడిగారు. భగవాను ఓపికగా సమాధానమిచ్చారు. నాకు దాని గురించి కొంచెం వివరంగా చెప్పగలరా? అయినా నువ్వెందుకు దిగులు పడుతున్నావు? లేదు, ఈ 4 రోజులుగా దాని గురించే వివాదం జరుగుతుంది.
అందుకని భగవాన్నే అడిగి నేను వివరంగా తెలుసుకుందామని అడుగుతున్నాను. మంచి ఆలోచన, మంచి ఉద్దేశం. శాస్త్రాల్లో ఏమి రాసి ఉన్నాయని ఆయన నన్ను అడిగారు. అందుకు తగినట్టుగానే నేను ఆయనకి సమాధానం చెప్పాను. వాటి గురించి మీరెందుకు దిగులు పడ్డం? ముందు మీరెవరో కనిపెట్టండి. భగవాన్, అలా అని అప్పుడు కొంచెం కఠినంగా చెప్పారే తప్ప 2 రోజుల తర్వాత భగవాన్ ఏదో వివరం ఇస్తానని చెప్పారు. ఆ శాస్త్రాలు, ఆ వేదాంతం అన్నీ ఒక పరిగణ. మన దేహమే ఒక పరిగణ, ఒక పర్సెప్షన్. అలా అనుకున్నట్టయితే శాస్త్రాలు అనే భావనే రాదు. నేనిప్పుడు చెప్పింది నిదానంగా బాగా ఆలోచించి చూడండి. మనసుని ఆత్మచింతనలోనే చూడండి. ఆయన చెప్పిన ఆ విషయాలన్నీ నా మనసులో పదిలంగా నిలిచిపోయాయి. ఆత్మచింతన. ఆ రోజు నుంచి ఆ ఆలోచనలోనే ఉన్నాను. నేను ఎవరు అనే ప్రశ్న నా మనసులో ఒక ప్రశ్నలా వేధిస్తూనే ఉంది. ఓం నమో భగవతే శ్రీరమణాయ. భగవాన్ని చూడగా చూడగా నా మనసులో ఒక భక్తి పరవశం. ఆ పరవశంతో ఎన్నో కవితలు రాయడం మొదలుపెట్టాను. ఒక సందర్భంలో భగవాన్ని నా కోసం కవిత రాయమన్నాను. మొదట్లో వద్దని చెప్పిన ఆయనే 5 కవితలు రాశారు. అవే ఏకాత్మ పంచక శ్లోకాలు. ఏకాత్మ పంచకం. దానిని తమిళంలోకి అనువదించారు మురుగనార్. దీన్ని కొంచెం చదువు. తనని మరిచిన తననే తానై తలచే ఎన్నో జన్మల్నెత్తి తనను తానే తెలిసే దేశ సంచార కలలో మేల్కొనే తాను అపూర్వం. తానుండి తనుగా తనలా నేనెవడనొచ్చు తన స్థానం ఏదని ఎప్పుడు అడిగేవానికి నేను ఎవడు ఎక్కడ ఎప్పుడు ఉంటానని మధుపానుడు అడగగా సచ్చిదానంద. తనలో తను ఉండగా తాను జడమే అనగా తనలో ఉన్నది తానేనని అనేవారిని చిత్రంలో ఉన్నది ఆ చిత్రానికి ఆధారమైన వస్త్రమని ఎంచువాడు గొప్పవాడు, మంచివాడు. స్త్రీకి వేరుగా భూషణముండగా తనను విడిచి తను వేది. తనను తను అంటాడు అజ్ఞాని. తానే తెలుసుకోగలడు తనని తెలుసుకున్న జ్ఞాని. తరించేను తన కాంతితో. ఎప్పుడూ ఉన్నదే ఏకాత్మ వస్తువే. అప్పుడున్న ఆ వస్తువే ఆది గురువు. చెప్పగా చెప్పే తెలియగా చేసిన వారే ఎవరు? చెప్పి తెలుపుతారు చెప్పు అని ఎప్పుడును. ఈ 5 కవితల సంపుటిని అందరూ చెప్పొచ్చు. భగవాన్, అరుణాచల శివ.